తిమ్మిర్లు, మొద్దుబారడం జనరల్‌గా చెప్పే పదాలనమాట. తిమ్మిర్లు అన్నా, మొద్దుబారడం అన్నా ఒకటే. సో, దీన్నే మెడికల్ టెర్మినాలజీలో పెరిఫెరల్ న్యూరోపతి అని అంటారు. సో, పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏంటి? ఈ తిమ్మిర్లు, మొద్దుబారడం ఎలా వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా ఈ పెరిఫెరల్ న్యూరోపతి అంటే చివరగా ఉండే నరాలు అంటే చేతుల్లో గానీ, ఈ కాళ్ళలో గానీ చివరగా వేళ్ళ నుంచి స్టార్ట్ అయ్యేదాన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. అంటే టోస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మెల్లగా పాదానికొచ్చి ఆ తర్వాత మోకాలు వరకు పెరుగుతా ఉంటది. ఎప్పుడైతే మోకాలు వరకు వస్తదో ఆ తర్వాత చేతుల్లో కూడా స్టార్ట్ అయితా ఉంటది. దీన్ని జనరల్‌గా పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. ఈ పెరిఫెరల్ న్యూరోపతి లేదా తిమ్మిర్లు, మొద్దుబారడానికి జనరల్‌గా మామూలుగా ప్రజలందరూ రెండిటిగా వర్ణిస్తారు. 2 కారణాలుగా. ఎలా అంటే ఒకటి పాజిటివ్ సింప్టమ్స్, రెండోది నెగెటివ్ సింప్టమ్స్. ఈ పాజిటివ్ సింప్టమ్స్ అంటే బర్నింగ్ సెన్సేషన్ మంటలు రావడము, లేదా ప్రికింగ్ సెన్సేషను అంటే సూదులతో గుచ్చడం లాగా, లేదా పారాస్థిషియాస్ వర్ణించలేని విధంగా చీమలు పారడం, పురుగులు పారడం ఇవన్నీ పాజిటివ్ సింప్టమ్స్. అంటే కాళ్ళలో మంటలు రావడం, చేతుల్లో మంటలు రావడం, సూదులతో గుచ్చినట్టు, లేదా కత్తితో పొడిచినట్టు, చీమలు బారినట్టు ఇవన్నీ పాజిటివ్ సింప్టమ్స్. అలాగే నెగెటివ్ సింప్టమ్స్. నెగెటివ్ సింప్టమ్స్ అంటే నమ్‌నెస్ అని అంటారు. నమ్‌నెస్ మొద్దుబారిపోవడం లేదా తిమ్మిర్లు రావడం. స్పర్శ తెలియకపోవడం అని చెప్పినా గానీ నమ్‌నెస్ అన్నట్టుగానే. రాళ్ళు గుచ్చుకున్నా కొంతమంది పేషెంట్‌లకు తెలవదు. అలాగే దెబ్బలు తగులుతున్నా నొప్పి తెలవదు. నడుస్తుంటే చెప్పులు ఊడిపోవడం. ఇవన్నీ నెగెటివ్ సింప్టమ్స్. పేషెంట్స్ ఈ పెరిఫెరల్ న్యూరోపతి ఉన్న పేషెంట్స్ జనరల్‌గా దీని ద్వారా గానీ అంటే పాజిటివ్ సింప్టమ్స్ గానీ, నెగెటివ్ సింప్టమ్స్ గానీ చెప్తారు. ఈ పాజిటివ్ సింప్టమ్స్ వల్ల ఎక్కువ శాతం మంది నైట్‌కి నిద్ర డిస్టర్బెన్స్ ఉంటది.